హలో మేడం, నీ పేరేంటమ్మా? నీ దేవుడు అసలు నా బోర్డు ఎక్కడ వచ్చావు? ఏంటి పిల్ల చెవుడా? హలో, ప్రేమలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకోబోయి భయపడి మన పడవలో పడింది, చుట్టూ చూపులు చూస్తుంది. అవునరా, పాపం షాక్ లో ఉంది. మన ఇంటికి తీసుకెళ్ళి ఏంటి ఇప్పటికే నీ అకౌంట్ లో 7 ఉన్నావు, ఇంకా ఏమడుకున్నానా? రే, మతిలేని పిల్లని నడి సముద్రంలో వదిలేస్తే ఎలారా? పాపరా, పాపం తీసుకెళ్దాం. అమ్మా రామ్మా, దా వెళ్ళు వెళ్ళు. ఎవరో ఏంటో దేవుడా, మంచి ఉన్నాడు. కింద వెళ్ళా పైన వెళ్ళా? పైన ఎవరన్నా ముగ్గేస్తారా? కింద ఇయ్యాలి. పెద్దవాడిని కాబట్టి నేను పెద్ద ముగ్గేస్తా. ముగ్గు హండాలేంగి గుండోండి, గుండ్రంగా నేనేస్తా. నువ్వేంటా తెల్లండి, నేనేస్తే ముగ్గు. అందరిలో కల అందగానే నేను ముగ్గేస్తున్నా. ఇంటి ముందు ముగ్గేంద్రా అంటే బొమ్మిడా. ఈ అవతారం చూస్తే ఆ పిల్ల గడుచుకుంటుంది. చూడండి. ఇలాగే ఒక అనాథ. నంబర్ 8. అనాథ నంబర్ 8. అసలే ఆ పిల్ల సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. మెంటల్ షాక్ లో ఉంది. రేపు తెల్లారి వరకు ఎవరు ఆ పిల్లని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేశారో తెడ్డేస్తా. ఒరే, అన్న మనకు కహానం చెప్పాడనిపిస్తుందిరా. ఆ పిల్లని సెటప్ చేసి ఉంటారా? అనుమానం ఎందుకు? నిజమేరా, తను నిద్ర పూసిన తర్వాత అమ్మాయి గదిలోకి వెళ్ళాక ఇక నదిలో ఏమైనా కనిపిస్తా ఉండేది. చూస్తూ చెప్పారా? శబ్దాలు మాత్రం విన్నాను రా. ముద్దులే ముద్దులు, వీర ముద్దులు. రే, అక్కడ నా బట్టలు పెట్టానైరా. పిల్ల స్పీకింగ్ రా. పిల్ల స్పీకింది. తెలుగు పిల్లరా? తెలుగులోనే స్పీకింది. స్పీకింది సొల్లింది అని కన్ఫ్యూజ్ చేయకు. ముందు ఆ పిల్ల ఎవరో దాని అడ్రస్ ఏంటో తెలుసుకుని ఆ తర్వాత చూడు. నీకు చేపలంటే ఇష్టమా? చూడు, నీకు చేపలంటే ఇష్టమా? నీ జడ చాలా బాగుంది. నీ జడ చాలా బాగుంది. చెప్పిందే చెప్పి దెబ్బ బాగుతల్లో. చెప్పిందే చెప్పి దెబ్బ బాగుతల్లో. అది తెలుగు ఉండదు, వేరే ఏదో భాష ఉంటుంది. నేను తెలుసుకుంటాను ఉండండి. ఏ లడికి తేరా నామ్ క్యా హై? ఏ లడికి తేరా నామ్ క్యా హై? ఉన్ పేరున్నా? ఉన్ పేరు ఎన్నా? ఆగరా, నిన్నెసరన్న మగ. ఆగరా, నిన్నెసరన్న మగ. తుజనాకాయ్ తుజనాకాయ్. చేచేవడ పేరెందను? చేచేవడ పేరెందను? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? టింగి 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 టుంగా టుంగా టింగా టింగి 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 టుంగా టింగా టుంగా. ఇట్లా లాభం లేదు కానీ మంచి ప్లాన్ చెప్తాను. నీ పేరేంటి? నల్లోడు. నీ పేరేంటి? పుట్టివాండే. నీ పేరేంటి? గుండోడు.
పేరేంటి? అది సరే, పిల్లని పేరెడితే కూత పెట్టిందేంటి? ఇది సరే. కూత పెడితే తొట్టి పగిలి పుష్పాలి. అరే అది చూడండి రా, గాలికి కిటికీ రెక్క తగిలి తొట్టి పగిలింది. అది సరే, ఇది సరే. నీళ్ళని చూసి చేపల్లా జంపు చేసి పెట్టినట్టు కూర్చుందంట. నోరు మూసుకుంటారా. ఆ చేపల గిలగలా కొట్టుకోవడం చూడలేక బాధపడుతుంది. ముందు ఆ చేపలు నీళ్ళలో పడింది. ఇదేంట్రా, ఏ మాట అంటే తిరిగి అదే మాట అంటుంది. నీ పేరేంటంటే నీ పేరేంటి అని మనం ఏదైనా సౌండ్ ఇస్తే తిరిగి మళ్ళీ అదే సౌండ్ ఇస్తుంది. సందేహం లేదు, ఇది పిచ్చిది. ఓ పని చేద్దారా, మన అందరం కలిసి దీన్ని పిచ్చి అని పిలుద్దాం. బంగారం లాంటి అమ్మాయిని పిచ్చి అని పిలుస్తారేంట్రా? బంగారు అని పిలుద్దాం. Three and kick and back, 2, 3. And front, 2, 3 and kick and back, 2, 3. Kick and front. Get a merengue feel and back, 2, 3. Last time, front, 2, 3. Kick and back. Get ready to grapevine. Step right, step behind, step right. Together, step it left, step behind, step left. Together, ఎవతివే నువ్వు తక్కులాడి? ఎవతివే నువ్వు తక్కులాడి? నన్ను ఎవతి వే అంటావా? చెప్పనాటి. నన్ను ఎవతి వే అంటావా? చెప్పనాటి. పళ్ళు రాలబెడతాను, పళ్ళు రాలబెడతాను. ఏది రాలబెట్టి చూద్దాం. గంగ, ఇదేంట్రా ఈ గుమ్మడికాయ ఇప్పుడు వచ్చింది? ఏం చేయమంటావు? ఏదో చెప్పి మేనేజ్ చేసే గురు. గంగా, బావా, ఎవతి రాక్షసి! బావా, ఎవతి రాక్షసి! బాబోయ్, ఆ పిల్ల మన ఏదంటే అదే ఉంటుంది. బాబోయ్, ఆ పిల్ల మనం ఏదంటే అది అంటుంది. నన్ను ఎవరనుకుంటున్నావు? బావ కాబోయే పెళ్ళాన్ని. ఓయ్, నన్ను ఎవరనుకున్నావు? బావ కాబోయే పెళ్ళాన్ని. ఏ గంగా, నేను చెప్పేది విను. కాదు, ఆ పిల్ల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు నిజంగా తెలియదు. ఏ ఓటు పెడితే ఆ ఓటు. నీకెప్పుడు చెప్పాను, నీ జీవితంలో ఇంకో ఆడదొస్తే నేను చచ్చిపోతానని. ఏంటి చచ్చిపోతున్న మీ నాన్న మీద ఒట్టేసి మరీ చెప్పాను నీ కూతురునే చేసుకుంటాను. నా మాట నమ్ము. నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే, కానీ నువ్వు ఐస్ క్రీమ్లు స్వీట్లు తిని అడ్డంగా పెరగనని నాకు మాట ఇవ్వాలి. సరే, నేను నెక్స్ట్ సండే హాస్టల్ నుంచి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు. ముందు ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కుని పంపించేసాయి. లేదంటే 3 బోట్ల ఐస్ క్రీమ్ తిని అమ్మాయ వాన వెలిసింది, లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. అమ్మయ్య, వాన వెలిసింది, లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. దిద్దాణై దిద్దాణం దిక్కుతాయి. కనిపించిందా? జలకన్య కనిపించిందా? లేదురా, నా మంత్రశక్తికి భయపడి జలకన్య భూమి మీదకి వచ్చేసింది. జలకన్య భూమి మీద ఎలా ఉండగలదు? పిచ్చిన తల్లి. అదపు మాట పొదుపు. చూడు, వేడి తగిలితే తోక తొడగా మారి మత్స్యకన్య మానవ కన్య అవుతుంది. నీళ్లు పడితే తొడ తోకగా మారి జలకన్య అవుతుందిరా. ఈ మహానగరంలో దాని తాడ తెలుసుకోవటం ఎలాగే మరి? జనం మధ్య ఉన్న ఈ మాంచాల వాసనతో పచ్చగడుతుందిరా.
దాన్ని వెంటాడతాను వేటాడతాను పట్టుకు తీసుకువస్తాను. నేను వెళ్తాను మామయ్య. నువ్వెక్కడికి రా? ట్యాంకులతో నీళ్లు తీసుకుని దానిలో బకెట్లు నీళ్లు ముంచి కనిపించిన ఆడపిల్ల కాళ్ళ మీద తొడల మీద ఇలా చిలకరిస్తాను. నా లక్కు బాగుంటే ఏదో ఒక ఆడపిల్ల జలకన్యగా మారి తీరుతుంది. అప్పుడు దాని తోక పట్టుకుని ఈడ్చుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఇదే నా శపథం. లింగరాజు మామయ్య, కన్ను మూసుకో. భూమి మీద జలకన్య ఎక్కడుందో ఎప్పటి నుంచో ఉన్న మనకేమో ఏరుశనగ పప్పు, నిన్న కాక మొన్న వచ్చిన సీతాకోక చిలకేమో బట్టలు. పప్పు కదా మరి. నోర్మీండ్రా, ఇవాళ నా బట్టలు కాజేసినట్టు రేపు మీ బట్టలు కాజేస్తుంది. నీకు బుద్ధుల్లో నీకు బుద్ధి ఉందా? ఒళ్ళలా ఉంది, ఒళ్ళెలా ఉంది? పిచ్చిది వరా. పిచ్చిది పొర. నువ్వు ఇక్కడున్నావా? పద పద. ఎక్కండగా బాబు, మనం అలా ఎక్కితే అలా ఎక్కి కూర్చుంటది. ఇంత పెద్ద చిక్కు వచ్చిందే. రేయ్, మనం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. ఈ పిల్ల ఎలాగో నోరు విప్పి ఏం చెప్పదు. ఈ పిల్ల గురించి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం. ఏం కావాలి? నీకేంటి కావాలి? బ్లాక్ అండ్ వైట్ ఫోన్ అండ్ హైవా. ఏమంటివి జాతి మీద సూట సుఖింది నిలువ అర్హత లేదందుగా. ఎంత మాట. ఇది పాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందుగా. రైలే కళ్ళకి తిప్పారు స్టైలే తిప్పాల ముగిలే ఓకేనా అది రైలే పోలీసులు ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. చూడలేదు. రే, మీరు అట్టాలండి. మీరు ఇక్కడ నా పదాలు. హలో, మీకేమండి? ఏంటి బాబు, ఈ పిల్ల గంట నుంచి టీవీలన్నీ తినేసేలా చూస్తుంటే కానీ ఈ కేసు కొనే కేసులా లేదు. బాబు, నా తెలియగలుగుతా ఈ కేసు నీ తాలూకా. ఈ కేసు ఏ తాలూకా తెలియక నేను ఇష్టపడుతున్నాను. బంగారు పదాలుగా. నీకేంటి స్వామి, పాల సముద్రంలో నీ జనాలతో హ్యాపీగా ఉన్నావు. ఉప్పు సముద్రంలో ఉద్యోగం చేసుకుని బ్రతికే నాకు ఆటెక్కి దాన్ని తగిలించి నన్ను తిప్పలు పెడుతున్నావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తండ్రి? దేవుడు వరలిస్తాడు కానీ ఐడియా లేడు. నువ్వే ఆలోచించేవాడు జగురు. ఆ పిల్లని ఇక్కడే ఉండనిస్తే గంగ ఊరేసుకుని తస్తానని చెప్పింది. ముందు ఆలోచించుకురు. ఈ పిల్ల నోరిప్పదు, ఆ గంగ మాట తప్పదు అని జాలిపడి ఎంతకాలం ఆ పిల్లని ఉండనిస్తావు? బయటికి బొమ్మని చెప్పుకురు. అదే మాట మిమ్మల్ని అంటే మీరు వెళ్తారా? నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం గురు? తను మీలాగే అడ్రస్ లేని అనాథ ఎక్కడికి వెళ్తుంది? అదృష్టం బాగుంది, షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళింది కాబట్టి తిరిగి మనిషిలాగా వచ్చింది. అది ఏ రౌడీల చేతుల్లో పడుంటే తను బ్రతికేమయ్యేది. తను ఎవరో ఏంటో తెలుసుకోవడానికి ఏ భాషలో అడగాలో తెలియట్లేదు. నాకు అన్ని భాషలు వచ్చాయి. ఏమంటివి పిల్లలు తక్కువ వాడనియా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీదే కులము. కులము అను వ్యర్థవాదం ఎందులకు? ఆరోగ్యత రక్షణ తరన్నదు లైఫ్ బాయ్ ఎవడుండు ఆరోగ్యం కాడుగుండు. గడిబిడి గండ నేను సిడిమిడి హెంటి నాను. After long consideration, we come to the conclusion that matriculation examination is big with botheration with the Indian nation. Its main occupation is cultivation. Understand? और अब चलते हैं क्रिकेट के मैदान में, जहाँ पे हमारा इंडिया के खिलाड़ी और बेहतरीन अजहरुद्दीन और सचिन तेंदुलकर हैं, जिसको आप जानती हैं अजहरुद्दीन हमारा टीम का कैप्टन है और दूसरी ओर से है बॉलर मैकडर्मट ऑस्ट्रेलिया से.
बॉल हाथ में लेकर ढूक कर रगड़ कर ढूक कर रगड़ कर खेल खेलने तैयार है अजहरुद्दीन। आप आते हैं मैकडर्मिट बॉलिंग करने के लिए और ये पूरी स्टेडियम हिल गई और वापस आकर अजहरुद्दीन दूसरे बॉल को आउट हो गया। आउट ಚಿಕ್ಕ ರೈಲೆ ಕಲಕದ ಪಾರಿ ಬಸ್ಕೈಲೆ ಸಿಕ್ಕುಗಳ ಮಹಿಳೆ ಇದು ಉಕ್ಕಿನ ಅಡಿಕೊಳ್ಳೆ ಟರಂ ಟರಂ ఇన్ని భాషలు తెలిసి ఇన్ని రోజుల నుంచి ఏడిపిస్తున్నావా తల్లా? అదేం కాదురా, అన్ని టీవీల్లోనూ అన్ని భాషలు ఒకేసారి చూసేసరికి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి భాషలను కక్కేసిందిరా. ఈ భాషలు మాట్లాడుతానంటే డబుల్ ఎంఏనో ట్రిపుల్ ఎంఏనో చదువు ఉంటది. నోరు మూయిండ్రా, ముందు ఏదో ఒకటి అన్ని భాషల్లో మాట్లాడింది. బంగారు, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. చెప్పు మా అన్నకాడ 25 రూపాయలకు పడవ టికెట్కెళ్ళి దాన్ని నడి సముద్రంలో వదిలేసి వచ్చిన మాట అబద్ధం పెట్టరా? అది పెట్టుకోవడం మధ్యలో ముక్కలైంది, చిన్న సోక్ కట్టుకుని ప్రాణాలతో బయటపడతాం. కానీ కన్నీటి కథలని కరిగిపోయే టైపు కాదు రమ్మది, రెచ్చిపోయి నెట్టు టైపు. పడవ ఖరీదు 10,000. మేము పేదోళ్ళు కట్టడానికి పాకాడే ఉంది ధర. నీ కారు ఏమి లేదంటావంటే కొరమీన షాపులకు నువ్వు లేవు. మీ నాన్న నా డబ్బు కట్టేంత వరకు నువ్వు నా ఇంటికి ఉంచుకుంటానే. నీకు ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్, నాకు ఫ్రీ వినోదం. తమరేలాగా మనవాడాల్సిన పిల్ల పరవాడికి ఉంటుందని పిల్లలు చేసుకుంటారు. వాడు చేసుకోకపోతే మా అన్నే ఉంచుకుంటాడు. డబ్బి చెట్టుకెళ్ళి దీన్ని. కొడుతుంది కూడా బాబు. అన్నం కొట్టడం మానవంటే అప్పుడు నీ చేత మెత్తగా